ఇవాళ మనం పవర్ బిఐ అంటే ఏంటి, దాన్ని మనం అసలు ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగిస్తారు పవర్ బిఐని, దాన్ని మనం అసలు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఈ విషయాలను తెలుసుకుందాం. వెళ్దామా? పదండి. మొదట మీరు ఈ powerbi.microsoft.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఈ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటుంది. ఇది ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. మీరు డౌన్లోడ్ చేసి మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇన్స్టాల్ చేయండి. తర్వాత మీ కంప్యూటర్లోకి వెళ్ళి పవర్ బిఐ సెర్చ్ చేసుకుని పవర్ బిఐ డెస్క్టాప్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకుంటాం. మీరు ఫస్ట్ టైం పవర్ బిఐ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. యాక్చువల్గా నాకు ఇక్కడ ఈ స్క్రీన్ చూపిస్తోంది, కానీ మీకు వచ్చే స్క్రీన్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక లాగిన్ పేజ్ లాగా వస్తుంది. దాన్ని మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. మీకు కనుక ఆల్రెడీ పవర్ బిఐ అకౌంట్ కనుక ఉంటే మీరు అక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు. చాలామంది ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి అలాంటి అకౌంట్ ఉండదు. సో మీరు అది క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో దీన్ని స్ప్లాష్ స్క్రీన్ అంటారనమాట. ఇది ప్రతిసారి చూపిస్తుంది. నాకు ఇది ఇష్టం, సో నేను ఉంచుకుంటాను. మీకు కనుక ఇది కూడా ఇష్టం లేదనుకోండి, మీరు ఇక్కడ షో దిస్ స్క్రీన్ ఆన్ స్టార్ట్అప్ అన్న ఆప్షన్ అన్చెక్ చేస్తే మీకు ఇది మళ్ళా కనిపించదు అనమాట. సో మనం ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేస్తే మనం యాక్చువల్గా పవర్ బిఐలోకి ఎంటర్ అవుతాం. పవర్ బిఐ అంటే ఏంటంటే ఇది ఒక డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్, రిపోర్టింగ్ సాఫ్ట్వేర్. ఇది వాడుకుని మనం మన బిజినెస్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, లేదా కన్సల్టింగ్ క్లయింట్ సిచ్యువేషన్స్లో కానీ ఉన్న డేటాని తీసుకుని దాన్ని మనం రకరకాలుగా అనలైజ్ చేసి రిపోర్ట్స్, గ్రాఫ్స్, ప్రెజెంటేషన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇది డేటా విజువలైజేషన్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇక్కడ మనకు డేటా లేకపోతే ఏమి చేయలేం. సో నేను దీని గురించి అని మీకు ఒక శాంపుల్ డేటా ఫైల్ ప్రిపేర్ చేసి ఉంచాను. సో ఇది ఆ డేటా అన్నమాట. ఇక్కడ మనకి ఆసమ్ చాక్లెట్స్లో ఉన్న సేల్స్ పర్సన్స్ వాళ్ళు ఏ కంట్రీకి ఏ ప్రోడక్ట్ ఏ రోజు ఎంత అమౌంట్ అమ్మారు, ఎన్ని బాక్సెస్ షిప్ చేశారు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డేటాను మనం పవర్ బిఐలో లోడ్ చేసుకుందాం. ఈ ఫైల్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఓన్ పవర్ బిఐలోకి దీన్ని లోడ్ చేద్దాం. సో ఒకసారి మీ దగ్గర ఆ ఫైల్ ఉన్నాక ఇక్కడ పవర్ బిఐ స్క్రీన్లో ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఇది యూజ్ చేసి మనం డేటాను తెచ్చుకోవచ్చు. పవర్ బిఐలో ఓన్లీ ఎక్సెలే కాదు, వేరే అదర్ డేటా సిస్టమ్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో మీ దగ్గర ఎస్క్యూఎల్ సర్వర్లో డేటా ఉన్నా, లేదా వేరే రకరకాల సిస్టమ్స్లో ఉన్న డేటాను కూడా మనం తెచ్చుకోవచ్చు. క్లౌడ్ సిస్టమ్స్లోంచి, వెబ్లోంచి, అన్నిట్లోంచి. మనం ఇక్కడ ఎక్సెల్ వాడదాం. మీరు ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని పాయింట్ చేసి ఓపెన్ అని కొడతారు. ఇది మీకు నెక్స్ట్ ఒక నావిగేటర్ స్క్రీన్ చూపిస్తుంది. ఈ నావిగేటర్ స్క్రీన్లో ఏంటంటే మీరు కనెక్ట్ అయ్యే డేటాలో కనుక మల్టిపుల్ డేటా సెట్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్లో 5 ట్యాబ్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 ట్యాబ్స్ ఇక్కడ లిస్ట్ అవుతాయి అన్నమాట. నేను ఇచ్చిన ఎక్సెల్ ఫైల్లో ఓన్లీ ఒకటే ఉంది, అది డేటా. ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనకి ఇక్కడ లోడు, ట్రాన్స్ఫార్మ్, క్యాన్సిల్ ఉంది. లోడ్ అంటే ఈ డేటా డైరెక్ట్గా పవర్ బిఐలోకి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డేటాలో ఏమన్నా చిన్న చిన్న క్లీనప్ చేయాలనుకున్నారనుకోండి, ట్రాన్స్ఫార్మ్ కూడా వాడుకోవచ్చు. నేను డైరెక్ట్గా లోడ్ చేసేస్తాను. ఒకసారి డేటా లోడ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ స్ట్రక్చర్ కూడా మారిపోయి ఇక్కడ మెసేజ్ బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా అని వస్తుంది. మనకి ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి క్విక్గా అసలు స్క్రీన్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలుసుకుందాం. ఈ టాప్ ఏరియా ఏదైతే ఉందో ఇది మన మెన్యూ అండ్ రిబ్బన్ ఏరియా అనమాట. ఇక్కడ రకరకాల పవర్ బిఐ ఫీచర్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా హోమ్ రిబ్బన్లో డేటాకు సంబంధించినవి ఉంటాయి. ఇన్సర్ట్ రిబ్బన్లో రకరకాల విజువల్స్, బటన్స్ అవి పెట్టుకోవడానికి ఉంటాయి. మోడలింగ్ రిబ్బన్లో క్యాలిక్యులేషన్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అట్లాగే మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ పని చేస్తుంటే ఇంకా కొత్త రిబ్బన్స్ కూడా యాడ్ అవ్వచ్చు అనమాట ఆ పనికి సంబంధించి. నెక్స్ట్ బిగ్ ఏరియా ఏంటంటే ఈ స్క్రీన్లో ఈ క్యాన్వస్ ఏరియా. ఇంకో ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇదంతా క్యాన్వస్ అంటారనమాట. ఇక్కడ మీరు బిల్డ్ చేసే విజువల్స్, రిపోర్ట్స్, గ్రాఫ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకసారి మనం యాక్చువల్గా బిల్డ్ చేసాక మీకే అర్థమైపోతుంది. ఈ క్యాన్వాస్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రైట్ నో ఒక పేజే ఉంది, నేను ఇంకో పేజ్ కావాలనుకున్నాను అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే నాకు పేజ్ నెంబర్ 2 వస్తుంది. ఇప్పుడు మనకు ఒక పేజ్ చాలు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్లో మనకి కొన్ని ప్యానల్స్ ఉంటాయి. ఈ ప్యానల్స్ వాడి మనం మన దగ్గర ఉన్న డేటాను చూడొచ్చు. సో ఫీల్డ్స్ ప్యానల్ వాడామనుకోండి, నా దగ్గర ఉన్న డేటా అంతా నాకు క్లియర్గా చూపిస్తుంది. విజువలైజేషన్స్ ప్యానల్లో ఏంటంటే మీరు యాడ్ చేసుకుందాం అనుకున్న గ్రాఫ్స్, టేబుల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట.
ఇక్కడి నుంచి నేను ఒక కాలమ్ చార్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా మనం ఒకటి యాడ్ చేస్తే దాన్ని మనం ఇక్కడే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో మనం ఒక ఫస్ట్ విజువల్ బిల్డ్ చేద్దాం, అప్పుడు మనకు అంత అర్థమైపోతుంది అనమాట. దీనికోసం నేనేం చేస్తానంటే, నా దగ్గర ఉన్న సేల్స్ పర్సన్స్ ఒక్కొక్కళ్ళు అసలు ఎన్ని బాక్సులు అమ్మారో చూద్దాం. సో సేల్స్ పర్సన్ బాక్సులు కావాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూడడానికి ఏదో ఒక కాలమ్ కానీ బార్ చార్ట్ కానీ పర్ఫెక్ట్. నేను బార్ చార్ట్ యాడ్ చేస్తాను. సో మీరు ఏం కావాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ అది యాడ్ అయిపోతుంది. దీన్ని మీరు ఎలాగైనా మూవ్ చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు. కొంచెం పెద్దది చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ ఉంటాయి. వై అంటే ఒక్కొక్క బారు ఒక్కొక్క పర్సన్ కాబట్టి వై యాక్సెస్ అది. ఎక్స్ యాక్సెస్లో మనం ఏంటి పెడదాం, బాక్సెస్ కాబట్టి బాక్సెస్ పెట్టాలి. సో వై యాక్సెస్లోకి ఈ సేల్స్ పర్సన్ డ్రాగ్ అని చేసి డ్రాప్ చేస్తాం. ఎక్స్ యాక్సెస్లోనేమో ఈ బాక్సెస్ షిప్ని పెడదాం. ఇన్స్టెంట్గా మన దగ్గర ఉన్న సేల్స్ పర్సన్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఎన్ని బాక్సులు షిప్ చేశారు ఉన్న డేటాలో అనేది చూపించేస్తుంది అనమాట. సో ఇక్కడ సహాజ్ టాప్ సేల్స్ పర్సన్, అతని ఇన్ఫర్మేషన్ మనకి పైన వచ్చింది. అలాగే కింద ఊర్జిత్ అన్న అతను లోయెస్ట్ అనమాట. సో ఇట్లా ఇలా వచ్చేస్తుంది. ఇది బాగానే ఉంది, కానీ నాకు ఈ కలర్స్ నచ్చలేదని మీరు అనుకోవచ్చు. ఇది మార్చడం చాలా సింపుల్. మీరు ఏదైతే విజువల్ యాడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు ఆ విజువల్లో ఏం పెట్టామో చూపిస్తుంది. సేల్స్ పర్సన్, బాక్సెస్. అట్లాగే ఈ పక్క దానికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు మనం విజువల్లో ఉన్నాము, దాని నుంచి ఫార్మాట్లోకి వెళ్తే ఆ ఫార్మాట్లోంచి మనం కలర్స్ మార్చుకోవచ్చు. కొత్త పవర్ బిఐ వెర్షన్స్లో ఇంకా ఇది మనకి రిలీజ్ అవ్వలేదు. గత కొన్నాళ్లలో వచ్చే పవర్ బిఐలో ఏంటంటే, మనం ఏదన్నా ఇలా పెడితే ఇక్కడే పైనే కూడా ఫార్మాటింగ్ ఆప్షన్స్ వాళ్ళు చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ ఆ ఫీచర్ కూడా రాబోతోంది. సో ఇప్పుడు మనం కలర్ మార్చాలి కదా, బ్లూ కలరు. సో ఇది సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కలర్ అనేది ఎక్కడో ఉంటుంది, కాకపోతే అది మనకి తెలియకపోవచ్చు ఎక్కడ ఉందండి. బేసికల్గా నేను చాలా రోజులుగా వాడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. ఇది బార్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ కలర్ ఉంటుంది. ఒక్కోసారి మీకు అలా గుర్తుండకపోవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ సెర్చ్ వాడి కలర్ అంటే అది అన్ని కలర్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట మనకి ఫిల్టర్ చేసి. సో ఇక్కడ నేను బ్లూ కలర్ కాబట్టి ఇది మార్చుకోవచ్చు. ఈ బ్లూ కలర్ని మనం ఇదిగోండి ఈ ఆరెంజ్ కలర్లోకి మారుద్దాం. కొద్దిగా చూడడానికి కూడా బ్రైట్గా ఉంది కదా. సో ఇది ఒక గ్రాఫ్. దీన్ని నేను పక్కకు జరుపుతాను. ఇక్కడ ఇంకో గ్రాఫ్ బిల్డ్ చేద్దాం. ఇది మొత్తం ఓవరాల్ బాక్సెస్ ఎన్ని వెళ్ళాయో చూస్తున్నాను పర్ పర్సన్. అట్లాగే నాకు పర్ కంట్రీ, మనం 6 కంట్రీస్కి షిప్ చేస్తూ ఉంటాం ఈ ఆసమ్ చాక్లెట్స్. ఆ 6 కంట్రీస్కి వెళ్ళే బాక్సులు ఎన్ని ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను. అట్లాంటి దానికి ఇంకో గ్రాఫ్ పెట్టచ్చు. ఈసారి కాలమ్ చార్ట్ పెడదాం. సో ఇది కొడతాను, మళ్ళీ ఇంకొక విజువల్ యాడ్ అవుతుంది. ఇక్కడ కాలమ్ చార్ట్ కాబట్టి ఎక్స్ యాక్సిస్లోనేమో కంట్రీ పెడతాం, వై యాక్సిస్లో బాక్సెస్ పెట్టుకోవచ్చు. సో కంట్రీ తీసుకొచ్చి ఎక్స్ యాక్సిస్లో పడేస్తాను, బాక్సెస్ తీసుకొచ్చి వై యాక్సిస్లో పెడతాను. మనకు ఉన్న 6 కంట్రీస్ వచ్చేస్తాయి అన్నమాట. సో బేసికల్గా ఈ డేటా బట్టి చూసుకుంటే ఆస్ట్రేలియా అన్నది మనకున్న బిగ్గెస్ట్ కంట్రీ, దానికి ఎక్కువ బిజినెస్ చేస్తున్నాం మనం. న్యూజిలాండ్ చిన్న కంట్రీ. సో ఇది పవర్ బిఐ బేసిక్. మనం సింపుల్గా 2 విజువల్స్ క్రియేట్ చేసాం. పవర్ బిఐలో ఉన్న ఒక అత్యద్భుతమైన ఫీచర్ ఏంటంటే, మనం కనుక ఒక 2-3 విజువల్స్ యాడ్ చేసాం అనుకోండి, ఈ రెండిటితోనే మనం చాలా పవర్ఫుల్ స్టోరీస్ చెప్పచ్చు అనమాట. ఇది ఓవరాల్గా జరుగుతున్న బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సహాజ్ అన్న అతను టాప్ సేల్స్ పర్సన్ కదా, ఇతను ఎక్కడికి షిప్ చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, నేను దాని మీద క్లిక్ చేస్తే నాకు ఇన్స్టెంట్గా అతని డిస్ట్రిబ్యూషన్ కనిపించేస్తుంది ఇక్కడ. సో ఈ సహాజ్ ఎక్కువ ఇండియాకి పంపిస్తున్నాడు. ఈవెన్ దో మనకు ఓవరాల్గా ఆస్ట్రేలియా పెద్ద కంట్రీ అయినా సహాజ్ బిజినెస్ అంతా కూడా ఇండియాలో జరుగుతుంది ఎక్కువ. అట్లాగే నేను ఆస్ట్రేలియా మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆస్ట్రేలియాకి ఎవరెవరు పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు అని చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాకి ఇక్కడ నాకు తెలిసి మన శ్రీనివాస్ నాయక్ కానీ, ఈ లలిత్ చంద్ర కానీ, వీళ్ళందరూ కూడా కొద్దిగా టాప్ సేల్స్ పర్సన్లు ఉన్నారు, ఈ సుమన్ కానీ. సో అట్లాగా జరుగుతుంది అనమాట. ఈ బిహేవియర్ని ఇంటరాక్షన్ అంటారు. అంటే ఏంటంటే ఒక 2 విజువల్స్ ఉన్నాయనుకోండి, అవి 2 కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇది అప్డేట్ అవుతుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇది అప్డేట్ అవుతుంది. ఒకసారి మనకి ఇలా అప్డేట్ అయ్యాక మళ్ళీ మనం ఒరిజినల్ వ్యూకి వెళ్ళిపోవాలనుకుంటే మనం మళ్ళీ ఆ సుబ్బారావు మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీస్టోర్ అయిపోద్ది అనమాట. సో ఇలా 2 విజువల్స్ బిల్డ్ చేసాం కదా. ఇట్లాగే మనం రకరకాలు బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొద్దిగా దీన్ని ఇలా చిన్న చేస్తాను. ఇక్కడ ఇది కూడా ఇలా జరుపుతాను.
ఇక్కడ మనం మన సేల్స్ ట్రెండ్ అనేది ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అట్లాంటి వాటికి లైన్ గ్రాఫ్ వాడుకోవచ్చు కదా! సో, లైన్ గ్రాఫ్ పెట్టి ఎక్స్ యాక్సిస్‌లో డేట్ పెడతాను. వై యాక్సిస్‌లో ఈసారి అమౌంట్ పెడదాం. ఎక్స్ తీసుకొచ్చి ఇలా ఏస్తాను. నాకు ఇలా ప్రతిరోజు ఏం జరుగుతుందో నాకు చూపిస్తోందనమాట. ఇక్కడ వై యాక్సిస్‌లో నేను అమౌంట్ పెట్టంగానే ప్రతిరోజు ఇండివిడ్యువల్ డే లెవెల్‌లో ఏం జరుగుతుందో చూపించింది. మనకి ఇది టూ మచ్ నాయిస్‌గా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఒకేలా బిజినెస్ ఉండదు కదా! జనరల్‌గా బిజినెస్ అనేది ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటది కానీ, ఒక మంత్‌లోనో, ఒక వీక్‌లోనో, ఒక క్వార్టర్‌లోనో కొంచెం మంచి మీనింగ్‌ఫుల్ ట్రెండ్ కనబడుతది. సో, ఇది బాగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అనుకుంటే మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ అప్ యారో, డౌన్ యారో బటన్స్ ఉంటాయన్నమాట ఈ డేట్స్‌కి. డేట్ అనేది కొద్దిగా స్పెషల్ టైప్ అనమాట పవర్ బిఐలో. ఎప్పుడైతే మనం డేట్ పెట్టామో ఆటోమేటిక్‌గా అది ఇయరు, క్వార్టరు, మంతు, డే కూడా యాడ్ చేస్తది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో, మనం ఈ డే నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకుంటే అప్ కొడితే డ్రిల్ అప్ అది నాకు మంత్లీ ట్రెండ్ చూపిస్తది. ఇది మనకి మోర్ యూజ్‌ఫుల్ ఒక బిజినెస్ అనాలిసిస్‌లో. ఈ పిక్చర్ ఏంటంటే ఇది కొంచెం టూ మచ్ నాయిస్ అనమాట. ఇది ప్రతిరోజు పైకి కిందకి వెళ్తుంటే ఏం జరుగుతుందిరా బాబు అనుకున్నట్టుగా ఉంటది. కొద్దిగా ఇట్లా చూసామనుకోండి, ఓకే మనం జాన్‌లో చాలా సేల్స్ చేసాము. ఫెబ్‌లో తగ్గాము. మార్చ్‌లో కొంచెం మళ్ళా పెరిగాయి. ఏప్రిల్‌లో తగ్గాము. మళ్ళా జూన్, జూలై, మే అంతా పెరుక్కుంటూ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్‌లో తగ్గామని ఒక పిక్చర్ వస్తది. ఇప్పుడు నేను ఈ పిక్చర్ చూసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో ఏం జరిగింది, జూన్‌లో ఎందుకు ఇంతొచ్చాయని చూసుకొని క్లిక్ చేశాననుకోండి, నాకు ఏం జరిగిందో పర్ కంట్రీ, పర్ పర్సన్ అంతా ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా తెలిసిపోద్ది. ఎంత యూజ్‌ఫుల్ చూడండి ఇది. మనం విడివిడిగా ఒక 100 గ్రాఫ్‌లు అయితే చేయక్కర్లేదు. ఒకటి క్లిక్ చేసుకుంటే నాకు మొత్తం స్టోరీ తెలిసిపోద్దనమాట. అట్లాగే ఎవరిదన్నా ఒక ఇండివిడ్యువల్ కంట్రీ గానీ, పర్సన్ గానీ మనం అనలైజ్ చేయాలి. సుబ్బారావుని అనలైజ్ చేయాలనుకుంటున్నాం. సుబ్బారావు మీద క్లిక్ చేస్తే అతని ట్రెండ్ చూపిస్తది. అతని కంట్రీస్‌కి ఎక్కడికెళ్తున్నాడో చూపిస్తది. ఇంకా ఇంకేమన్నా ఉంటే అవి కూడా చూపిస్తదనమాట మనకు ఆటోమేటిక్‌గా అప్డేట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదంతా ప్రిపేర్ చేశారు. జనరల్‌గా ఇలాంటివి చేసిన తర్వాత బాసులు వాళ్ళు ఏం చెప్తారంటే, "అర్రే! ఇదంతా బానే ఉంది గానీ ఏమైందిరా మనకి ఫిబ్రవరిలో ఇంత దారుణంగా తగ్గిపోయినా అసలు ఏం జరిగింది మన చాక్లెట్ బిజినెస్" అని అడుగుతారు మనల్ని. అప్పుడు మీరేం చేయొచ్చంటే మీరు మళ్ళా ఫర్దర్‌గా ఓవర్ అనాలిసిస్ చేయక్కర్లేదనమాట. మీరు కొంతవరకు చేసి పవర్ బిఐనే అడగొచ్చు. అదెలా అడగొచ్చు అంటే ఈ ఫిబ్రవరి పాయింట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ అనలైజ్, ఎక్స్‌ప్లెయిన్ ద డిక్రీజ్ అని ఒక ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, పవర్ బిఐ ఇంటర్నల్‌గా కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ వాడి అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తదనమాట. అంటే ఇది ర్యాండమ్ డేటా కాబట్టి ఇందులో ఏం పెద్ద మీనింగ్ లేదులెండి. బట్ ఒరిజినల్ డేటా మీరు పెడితే మీకు కొంచెం మీనింగ్‌ఫుల్ వాల్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదేదో చూసారు. ఓహో! ఇదేదో బానే ఉందిరా అబ్బాయి! ఈ గ్రాఫ్ బావుందనుకున్నారనుకోండి. మీరు దీన్ని ఇక్కడ ప్లస్ బటన్ నొక్కితే డైరెక్ట్‌గా మీకు విజువల్ యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ మీదకి యాడ్ అయిపోద్దనమాట. సో, నాకిక్కడ ఇది ఏం చెప్తుందంటే జాన్యువరిలో మనం ఆల్మోస్ట్ 900,000 పెట్టాము. ఫిబ్రవరిలో ఇంతుంది. ఎందుకంటే ఈ 2 ప్రొడక్ట్స్ కొద్దిగా ఎక్స్‌ట్రానే అమ్మినా ఈ 3 ప్రొడక్ట్స్ ఈ బేకర్ చాకో చిప్, 99 డార్క్, ఆఫ్టర్ నైన్స్ ఇయన్నీ బాగా తక్కువ అమ్మడం వల్ల మనకి ఫిబ్రవరిలో పడిపోయింది అని చెప్తుంది. సో, మనం అప్పుడు అది ఆ ఇన్ఫర్మేషన్ మనం కన్వే చేయొచ్చనమాట ప్రెజెంటేషన్‌లో. సో, అది పవర్ బిఐ. ఒకసారి ఇదంతా క్రియేట్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు సేవ్ చేసి పబ్లిష్ చేయడం అది ఎట్లా చేయాలో ఒకసారి క్విక్‌గా చెప్తాను. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ హోమ్‌లో సేవ్ బటన్ ఉంది కదా! ఇది నొక్కొచ్చు లేదా ఫైల్ సేవ్ అంటే అది ఆటోమేటిక్‌గా మీ కంప్యూటర్ ఓపెన్ చేసి ఎలా సేవ్ చేయాలని అడుగుతది. మీరు మీ కంప్యూటర్‌లోనే పెట్టొచ్చు లేదా షేర్ పాయింట్, వన్ డ్రైవ్ ఇంకేమన్నా షేర్డ్ ఫోల్డర్స్ ఉంటే అక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు. నేను దీన్ని మన అవర్ ఫస్ట్ రిపోర్ట్ అని సేవ్ చేస్తాను. సో, ఇది సేవ్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని పబ్లిష్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పబ్లిష్ అనే బటన్ ఉంటది. ఈ బటన్ అయితే ఎవరికి యాక్టివేట్ అవుద్దంటే మీరు లాగిన్ అయితేనే యాక్టివేట్ అవుతది. సో, పవర్ బిఐలో ఈ డెస్క్‌టాప్ అప్లికేషన్ అనేది ఫ్రీ. కాకపోతే మీరు గనక ఈ రిపోర్ట్‌లు క్రియేట్ చేసి మీ కాలీగ్స్‌కి, క్లయింట్స్‌కి వాళ్ళకి చూపించాలి అనుకుంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడికెళ్తే చూస్తే మీకు ప్రొడక్ట్స్‌లో డెస్క్‌టాప్ కాకుండా ప్రో, ప్రీమియం ఇయన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇయన్నీ ఏంటంటే పెయిడ్ ప్రొడక్ట్స్. ఇవి గనక మీరు తీసుకుంటే మీరు క్రియేట్ చేసినవి షేర్ చేయొచ్చు వేరే వాళ్ళతో. జనరల్‌గా ఆర్గనైజేషన్స్‌లో మీరు పవర్ బిఐ వాడితే వాళ్ళ దగ్గర ఈ ప్రో గాని, ప్రీమియం లైసెన్స్ గాని ఉంటది. ఈ ఫ్రీ అనేది ఓన్లీ మనం ఓన్‌గా నేర్చుకునే వాళ్ళే వాడతారు. మిగతా వాళ్ళందరూ ఇవే వాడతారనమాట. సో, నాకైతే ప్రో లైసెన్స్ ఉంది. నేను గనక ఇలా పబ్లిష్ నొక్కాననుకోండి, అది నన్ను ఏ ఫోల్డర్‌లోకి పబ్లిష్ చేయాలని అడుగుతది. నా దగ్గర ఒక ఫోల్డర్ ఉంది. అందులో సెలెక్ట్ చేసుకొని నేను పబ్లిష్ చేసుకుంటే నేను నా ఓన్ కొలీగ్స్‌కి వాళ్ళకి అది చూపించడానికి అవకాశం ఉంటదనమాట.
సో పవర్ బిఐ గురించి మీకైతే కొద్దిగా ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇది చిన్న వీడియోనే, కాకపోతే ఇందులో మనం పవర్ బిఐ ఓవరాల్గా అర్థం చేసుకున్నాం కదా. మీకు కనుక ఫర్దర్గా పవర్ బిఐ గురించి నేర్చుకోవాలి అని ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి ఏ టాపిక్స్ కావాలి అని. నేను వాటికి తెలుగులో కూడా యాడ్ చేస్తాను. బట్ మీకు అంత టైం లేదు, మీరు ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడే నేర్చేసుకోవాలనుకున్నారు అనుకోండి పవర్ బిఐ గురించి, నా మెయిన్ ఛానల్లో ఇంగ్లీష్లో నేను పవర్ బిఐ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ ఇక్కడ ఉంది, అది క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను లేదా ఫ్యూచర్ తెలుగు వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. బాయ్.